యుద్ధం యెహోవాదే, దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 17 అధ్యాయం 47-50 వరకు. అప్పుడు యెహోవా కత్తి చేతను, ఈడి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయులు లేచి దావీదును కలియుటకే అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యంతోటి త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసేలలో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచి వచ్చినందున వాడు నేలను బొర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడే, ఖడ్గం లేకయే ఒడిసేలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఇక్కడ దావీదు చెప్తున్నాడు అనమాట, ఇదిగో ఈ ఫిలిష్తీయులైన మిమ్మల్ని ఈరోజు దేవుడు నా చేతికి అప్పగిస్తున్నారు. నా దేవుడు కత్తి చేత ఈడి చేత యుద్ధం చేయించేవాడు కాదు, యుద్ధం యెహోవాదే. యుద్ధం దేవుని ఆత్మతో చేస్తామన్నమాట, యుద్ధాలన్నమాట. కనుక యుద్ధం యెహోవాదే అక్కడ ఉంటుంది కదా. ఈ గ్రంథంలోనే 16 అధ్యాయం 13లో సమూయేలు దావీదుని అభిషేకించినప్పటి నుంచి దేవుని ఆత్మ దావీదులోకి బలముగా వచ్చిందని ఉంది. ఇప్పుడు దేవుని ఆత్మ బలముగా పనిచేస్తుంది దావీదులో. ఆ దేవుని ఆత్మ యుద్ధం చేసింది. అతడు ఆ గొల్యాతు యుద్ధ కవసాలు ధరించుకున్నాడు. ఒళ్ళంతా ఆ నుదురు, ముక్కు, నోరు కనబడుతుంది. ఇప్పుడు సరే కనుక యుద్ధం యెహోవాదే అని చెప్పాడు. గొల్యాతు దగ్గరికి వస్తున్నాడు దావీదుతో యుద్ధం చేయడానికి. ఇప్పుడు దావీదు సైన్యం దగ్గరికి వెళ్ళిపోయి గబగబా పరిగెట్టుకెళ్ళి ఆ తన సంచిలో ఉన్న ఆ రాళ్ళు ఒక రాయే తీశాడు. ఒక రాయితో నేను చంపేయగలుదును అనుకున్నాడు. అది దేవుడు చేయించిన కార్యం. ఒక్క రాయే తీశాడు. ఆ ఒడిశాలలో పెట్టి దాన్ని కొట్టాడు, ఇసిరాడు. గొల్యాతు మీదకి విసిరినప్పుడు ఆ గొల్యాతు నుదుట్లోకి దావీదు విసిరిన ఒడిసేల రాయి సొచ్చుకుని వెళ్ళిపోయి ముందుకు బోర్లంగా పడి చచ్చిపోయాడు గొల్యాతు. అంటే కత్తి ఆటలతో వీటితో యుద్ధానికి వెళ్ళలేదు. యుద్ధం యెహోవాదే అన్నాడు కదా. ఇప్పుడు వెళ్ళి ఆ ఒడిసేలు విసిరినప్పుడు అది కొట్టినప్పుడు అతడు బోర్లంగా పడిపోయి గొల్యాతు చచ్చిపోయాడు. దావీదు ఫిలిష్తీయుడి కంటే బలాఢ్యుడే, ఖడ్గం లేకయే ఒడిసేలతో రాతితో ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. చూడండి, అసలు కత్తి లేదు, ఏ ఈటే లేదు, ఏమీ లేదు. తను మామూలు గొర్రెలను కాస్తున్నప్పుడు ఆ ఒడిసేలు విసురుస్తూ ఉండేవాడు. ఆ తోడేళ్ళు, ఆ నక్కలు, కుక్కలు ఏమొచ్చినా, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు వచ్చినా వాటిని కొట్టడానికి, అటువంటి దానితో యుద్ధం చేసి ఇప్పుడు ఇశ్రాయేలుని కాపాడాడు. ఇప్పుడు ఫిలిష్తీయులు ఎవరిని బట్టి అతిశయించారు? గొల్యాతుని బట్టి అతిశయించారు. అలా శూరుడైన గొల్యాతుని బట్టి బహుగా వాళ్ళు అతిశయించారు. కనుక మనం మనుషుల్ని బట్టి అతిశయించకూడదు. ఆస్తి ఐశ్వర్యాలు, ధనధాన్యాలను బట్టి, అందసందాలను బట్టి అతిశయించకూడదు. అవి దెబ్బను పోతాయి, ఒక్క క్షణంలో పోతాయి. దేవుడి కోపం వచ్చిందంటే. కనుక మనం అతిశయించవలసింది మనల్ని పుట్టించిన మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభునందు.